డార్లింగ్కి హాట్ హాట్ టీ. అరే అరే ఏం ఆలోచిస్తున్నావు? టీ తీసుకో. తీసుకో తీసుకోరా. అరే నేను చెప్పాను కదా ఏజెన్సీతో మాట్లాడి దుబాయ్ టూర్ ప్లాన్ చేద్దామని. దుబాయ్లో మనం హనీమూన్ చేసుకుందాం. ముందు మనిద్దరం పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాతే హనీమూన్. అరే ఇంకా రాస్తూ నేను కాపురం చేయలేను. నిన్నేం చేశాడో తెలుసా? దుబాయ్ టికెట్ తీసుకొచ్చాడు ఎంజాయ్ చేయడానికి. వద్దని చెప్తున్నా నా తల ప్రాణం తోక్కొచ్చింది. నువ్వేమో హనీమూన్ అంటున్నావు. ఇందులో ఏముంది? నేను ఏజెన్సీతో మాట్లాడాం కదా, దుబాయ్ వెళ్ళొద్దాం. వచ్చిన తర్వాత ఏముంది? మళ్ళీ వాడుతూ ఉండాలా? ఎవడు చెప్పాడు రాజును పెళ్లి చేసుకోమని? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? మన ఈ ఊరు నుంచి పారిపోదాం. రాజు మనం ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాడు. ఎక్కడైనా వెతుకుతాడు. వేరే రాష్ట్రం పారిపోదాం. కొద్దిగా పైసలు అరేంజ్ అయ్యాక వేరే దేశం వెళ్ళిపోదాం. సరే, రాజు నుంచి తప్పించుకోవడమేలా? అదే ఇప్పుడు ఈ టీ కప్ ఉందిగా, అర్థం కాలేదు. రాత్రి ఈ టీ కప్పులో మొత్తం మంది కలిపివు. పొద్దున్నే లేచేసరికి పారిపోదాం. అరే నీకెంత మంచి ఐడియాలు వస్తాయి. అరే డార్లింగ్, నిన్ను లవ్ చేస్తున్నా. సరే మనం రూమ్కి వెళ్దామా? ఏంటే ఏం కలుపుకు తీసుకొచ్చావు టీలో? నిద్ర రాకూడదని టీ తీసుకురమ్మంటే టీ తాగిన కాంచి నిద్ర వస్తుంది ఏంటే? అబ్బా, ఏమైందండి? బాగా నిద్ర వస్తుంది. మరి పడుకోండి. అంతేనట్టవా? పొద్దున్న లేచి వర్క్ చేస్తున్నారు కానీ పడుకోండి. అక్కడ పెట్టు. అబ్బా, బాగా నిద్ర వచ్చేస్తుంది. సరే నేను పడుకుంటా డార్లింగ్. ఏమండి ఏమండి ఏమండి? రారా వెళ్దాం. వాడిని పడుకోబెట్టేశాను. నేను ప్లాన్ చేంజ్ చేశాను. ప్లాన్ చేంజ్ చేసావా? మళ్ళీ ఏంటి? ఇలా కూర్చో, అన్ని చెప్తాను, కూర్చో. మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసావా? ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే. మనం ఎక్కడికి వెళ్ళినా
మన వాళ్ళ కోసం మనం ఈ ఊరు రావాల్సిందే. అప్పుడైనా మన వాళ్ళకి దొరుకుతాం. నేను ఒకటి అడుగుతా, చెప్పు. ఆ. రాజుకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, రాజుతో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పు. 1-2 కోట్ల ఇన్సూరెన్స్ చేయించి మ్, రాజును అడ్డు తొలగించుకుందాం. రాజు ప్రాబ్లం తీరుద్ది, కోట్ల రూపాయల డబ్బులు మనకు వస్తాయి. పిచ్చోడవయ్యావా ఏంటి? నేను పిచ్చోడిని కాదే, ఇది మనం చెయ్యక్కర్లేదు. ఇది చేయడానికి వేరే ఒక కాంట్రాక్టర్ ఇద్దాం. అప్పుడు రాజు ఫోటోకి దండ పడగానే ₹1 కోటి మనవి అవుతాయి. కానీ నాకు భయం వేస్తుంది. నేనున్నాగా, నేనంతా సెట్ చేస్తా. నన్ను నమ్ము డార్లింగ్. మ్, మరి ఈ సంతోష సమయంలో మ్, ఈ రాత్రికి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా? మ్. హలో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మమతాని, సన్నీ స్టూడియో కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మేడం, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఇంట్రెస్టెడా? మీకు తెలుసు కదా ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో. ఆ, అవును, ఏం పేరు చెప్పారు మీరు? మమతా మేడం. నేను లొకేషన్ పంపిస్తాను, కూకట్పల్లిలో మా ఇల్లు. సరే మేడం. అరే మేడం, నేను కూడా కుక్కట్పల్లిలోనే ఉండేది. సరే, లొకేషన్ పంపించండి మేడం, వచ్చేస్తాను. రండి. రండి, కూర్చోండి. యా, థ్యాంక్ యూ మేడం, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సరే, నాకు ముందు ప్లాన్ చెప్పు. అలాగే మేడం. మీకెవరంటే బాగా భయము? హా? అదే మేడం, మీరెవరి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా అని. అది మా హస్బెండ్ కోసం. మంచిది మేడం, మా దగ్గర ₹1 కోటి నుంచి ప్లాన్ స్టార్ట్. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు. సరే, ఓకే, 1 కోటి ప్లాన్ చెప్పండి. ఓకే మేడం. సారేం చేస్తారు? జాబ్ చేస్తారు, ఒక పెద్ద కంపెనీలో సేల్స్ మేనేజర్. అయితే సార్ దగ్గర చాలా డబ్బులుండుంటాయిగా. మ్, మేడం, నేను ఒక మాట చెప్తాను, మ్, ఏమనుకోవద్దు. మ్. నేను చాలా మందిని చూశాను. చాలా మంది ఎవరి పేరు మీద అయితే ఇన్సూరెన్సులు చేస్తారో వాళ్ళని చంపేస్తారు. అంటే ఏంటి నువ్వు అనేది? అదే మేడం, లాస్ట్ మంత్ ఏమైందంటే ఒక ఆవిడ వాళ్ళ ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ చేపించింది, మొత్తం 5 కోట్లు. తర్వాత ఏజెంట్కి చెప్పింది వాళ్ళ హస్బెండ్ని చంపేమని. ఆ పని చేస్తే 10% కమిషన్ ఇచ్చింది. అలా కూడా అవుతుందా? ఎలాంటి మనుషులున్నారో ఈ లోకంలో. పైసల గురించి మేడం ఏదైనా చేస్తారు. అదే నన్ను చూడండి, ఇల్లు కొనాలి, స్కూటీ కొనాలి, కారు కొనాలి, కారులో తిరగాలని కోరిక. ఆ భగవంతుడి దయ వల్ల నాకు కూడా అలాంటి కస్టమర్ దొరకాలనే అనుకుంటున్నాను. ఓకే, నీకు అలాంటి కస్టమర్ దొరికితే పోలీసులకు చెప్పవన్న గ్యారెంటీ ఏంటి? నేనేమైనా పిచ్చిదాన్నా? నాకు పైసలు వస్తుంటే నేనెలా చెప్తాను? అయితే ఓకే. అంటే మీకు కూడా అదే ప్లానా మేడం? మీరేం భయపడద్దు, మీ చెల్లెలనుకునే నాకు చెప్పండి. ఇప్పుడు మీ హస్బెండ్తో పాటు కూడా మీరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోండి. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు. సరే, నాకు కూడా చెయ్యి ₹1 కోటి. మేడం, ₹1 కోటి కాదు, 2 కోట్లు చేయించుకోండి. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు. అయితే 2 కోట్లకి చెయ్యి. అయితే ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి? మేడం, ఇది చాలా రిస్క్ పని. నాకు అడ్వాన్స్ ఇవ్వాలి. తరువాత డాక్యుమెంట్స్ పని మొత్తం నేనే చేస్తాను. అడ్వాన్సా? మేడం, ఇది చాలా రిస్క్ పని. ఈ పని నేను ఒక్కదానే చేయలేను. మా బాస్ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకు కూడా టిప్ ఇప్పించాలి. మీకు తెలుసు కదా ఇదంతా. సరే, ఎంత ఇవ్వాలి అడ్వాన్సు? 2 కోట్లు అంటే నా కమిషను 25 లక్షలు, అందులో సగం ఇవ్వాలి. సరే, ఏ ప్రాబ్లం అవ్వదు కదా? ఏం ప్రాబ్లం అవ్వదు మేడం, నేనున్నా కదా. మీ పూచి నాది. రేపు అనుమానం రాకుండా మీ హస్బెండ్కి చెప్పి ఇంటి దగ్గరే ఉంచండి, నేను డాక్యుమెంట్స్ తీసుకొస్తా. నీకు 2 కోట్లు, మీ హస్బెండ్కి 2 కోట్లు ఇన్సూరెన్స్ చేపిద్దాం.
సరే. ఓకే మేడం, నేను డాక్యుమెంట్స్ తీసుకుని రేపు పొద్దుట వస్తాను. ఉమ్. మ్మ్. లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టూ. రాజ్, నీకొక మాట చెప్పనా? టీవీలో వార్తలు చూస్తుంటే భయమేస్తోంది. ఎంతో మంది చిన్న వయసులోనే జబ్బులతో, యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు. నిన్న కాక మొన్న మన కాలనీలో కొత్తగా పెళ్ళయింది. భర్త రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ భార్య పరిస్థితి ఏంటి? మీరేమో ఎప్పుడు చూసినా క్యాంపులకు వెళ్తూ ఉంటారు. మీకేమన్నా అవుతుందేమోనని నాకు భయంగా ఉంటుంది. రాజ్, ఏంటి రేఖ ఇలాంటి అశుభం మాటలు మాట్లాడుతున్నావు? అశుభ మాటలు కాదు రాజ్, ఇది నిజం. నిన్న నా ఫ్రెండ్ మమత నాకు వివరించి చెప్పింది. ఇద్దరి పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పింది. ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ చాలా అవసరం. సరే చేపిద్దాం, సరేనా? మా రేఖ ఏది చెప్తే అది. మేడం, సారున్నారా? మీరు కూర్చోండి, సార్ని పిలుచుకొస్తాను. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, మీ ఇన్సూరెన్స్ కంపెనీ పేరేంటి? సన్ ఇన్సూరెన్స్ సార్. ప్రైవేట్ కంపెనీ కదా? సార్ ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ అప్రూవల్ సార్. డీటెయిల్స్ కూడా చాలా బాగుంటాయి. మంచి పాలసీ. ఓకే, చాయ్ ఆర్ కాఫీ? నో థ్యాంక్స్. రేఖ, అలాగే జ్యూస్ తీసురా నలుగురికి. ఆహా, అలాగేనండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటండి, ఇంతకు ముందు మన సేఫ్టీ కోసం మాత్రమే డబ్బు కూడబెట్టేవాళ్ళం. ఈ రోజుల్లో మనం చనిపోయాక మన వాళ్ళ కోసం కూడా డబ్బులు కూడబెట్టాల్సి వస్తుంది. లోకం చాలా మారిపోయిందండి. సార్, మనం నమ్ముకున్న వాళ్ళకి మనం ఇచ్చే భరోసా సార్. నిజమే నిజమే. ఈ రోజు నుంచి నా భార్యకు 2 కోట్లు భరోసా ఇస్తున్నా. సార్, కొద్దిగా మీ వాష్రూమ్ వాడుకోవచ్చా? వై నాట్, షూర్. ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్స్ చెప్పండి. జ్యూస్ రెడీనా? ఆ? మ్మ్. సార్కిచ్చే గ్లాసు సపరేట్గా పెట్టు. ఆ, ఆ. ఇదిగో, ఈ విషయం తీసుకో, అందులో కలిపి. డాక్యుమెంట్ పేపర్ మీద సంతకం తీసుకోగానే మ్మ్. ఈ జ్యూస్ తాగిందాం. మ్మ్. మీ హస్బెండ్ ఫినిష్. మ్మ్, మ్మ్. మన ఇద్దరు 2 కోట్లు మన చేతికొస్తాయి. ఆ, మిగతా ప్రాసెస్ నేను చూసుకుంటాను. మ్మ్. అబ్బా, కొద్దిగా దాహంగా ఉంది, కొంచెం వాటర్ తెస్తావా? తీసుకొస్తా. సారీ సార్. మేడం, డాక్యుమెంట్స్ తెచ్చారా? తెచ్చాను సార్, ఇదిగో సార్. ఇది మీది, ఇది మేడంది సార్. టిక్స్ పెట్టిన దగ్గర సైన్ చేయండి సార్. ఇదిగోండి సార్ పెన్ను. జ్యూస్ తీసుకోండి. మ్మ్. మ్మ్. మమత, ఏం చేసావు నువ్వు? రేఖ, రేఖ లవర్ని ఇద్దరిని చంపేశావా?
ఎవరు చెప్పారు? నేనా? నేనా? ఏంటి అలా చూస్తున్నావు? మమత నా లవర్. వాళ్ళ ఆఫీసులో ఉన్న ప్రణయ్ నీ ఎఫ్ఐఆర్ గురించి నాకెప్పుడో చెప్పింది. చాలా రోజుల నుంచి మీ ఇద్దరిని గమనిస్తున్నాం. మీరు వేసిన ప్లాన్ కూడా మాకు తెలుసు. ఆ ప్లాన్ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. మన ఇద్దరు 2 కోట్లు మన చేతికొస్తాయి. మిగతా ప్రాసెస్ నేను చూసుకుంటాను. అబ్బా, కొంచెం దాహంగా ఉంది, కొద్దిగా వాటర్ తెస్తావా? తీసుకొస్తాను. సరే, నేను వెళ్తున్నాను. జ్యూస్ తీసుకొచ్చేసి. సరే. ఇప్పుడు మమత నాది, ఆ 2 కోట్లు కూడా నావే.